శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అరణ్యకాండము 19వ సర్గము. శూర్పణఖను విరూపను గావించిన రామలక్ష్మణుల మీదికి క్రుద్ధుడైన ఖరాసురుడు తన 14,000 మంది యోధులను యుద్ధమునకు పంపుట. ముక్కు చెవులు తెగిపోయి రక్తంతో తడిసి విరూపయ్యి తన ముందు నేలపై పడి ఉన్న తన సోదరియగు శూర్పణఖ దుస్థితిని చూసి ఖరాసురుడు మిగుల కోపించిన వాడై ఆమెను ఇలా అడిగాడు. ఓ సోదరి, లెమ్ము, నీ నిస్పృహను చిత్తవైకల్యమును విడిచిపెట్టుము. నీ ముక్కు చెవులు కోసి నిన్ను ఇట్లు వికృత రూపును చేసింది ఎవరు? ఇప్పుడే వివరంగా తెలుపుము. ఇతరుల జోలి ఏ పట్టక ఒకచోట ప్రశాంతంగా ఉన్న విషపూరితమైన కృష్ణ సర్పమును నల్లత్రాచును వినోదముగానైనను తన వ్రేళ్లతో బాధించుచున్న ఆ మునగాడెవ్వడు? ముందు వెనుకలు ఆలోచింపక నిన్ను చేరి నీ ముక్కు చెవులను కోసినవాడు తన మెడకు తాను మృత్యుపాశమును బిగించుకున్నట్లే. అంతేకాదు, అతడు కాలకూట విషమును త్రాగినట్లే. ఇంకా వాడు తన చావును తాను కొని తెచ్చుకున్నట్లే. ఈ విషయమును అతడు ఎరగనట్లున్నది. ఓ సోదరి శూర్పణఖ, నీ బలపరాక్రమములు సాటిలేనివి. నీవు కామరూపిణివి. ఎచ్చటినైనను నిర్భయంగా సంచరింపగలదానవు. అంతేకాదు, మృత్యుదేవతతో సమానురాలవు. అట్టి నిన్ను ఈ దుస్థితికి గురిచేసింది ఎవరు? నిన్ను ఈ విధంగా విరూపనుగా చేసిన ఆ మహావీరుడెవరు? దేవగంధర్వ జాతులకు చెందినవాడా, లేక మహాత్ములైన ఋషులలో ఒకడా? ఎవడువాడు? పాకాసుర్ని చంపినవాడు సహస్రాక్షుడు. దేవతలలో ప్రముఖుడు అయిన ఇంద్రుడు తప్ప మరి ఒకడు ఎవ్వడును నిన్ను ఇట్లు బాధించి నాకు అప్రియమును గూర్చుటకు సాహసింపడు. ఈ లోకమున అట్టివానిని ఎవ్వనిని నేను ఇంతవరకును చూడలేదు. శత్రువులను రూపుమాపునట్టి నా బాణ పరంపర ద్వారా హంస నీటితో కలిసి ఉన్న పాలను వలె నేడే ఆ అపరాధి యొక్క ప్రాణములను పీల్చివేసేదను. ఓ సోదరి, నీకు తీరని వ్యధగూర్చిన ఆ వీరుడు ఇంకా మిగిలి ఉండడు. రణరంగమున మిగుల వాడి అయిన నా బాణములచే వాని మర్మస్థానములను ఆయువు పట్టులను ఛేదించెదను. వాని శరీరము నుండి నురుగులతో ప్రవహించడి వేడి రక్తముతో భూమి తన దాహమును తీర్చుకోగోరుచున్నది. యుద్ధరంగమున నా చేతిలో మృతి చెందిన వీరుని యొక్క శరీరము దగ్గర వివిధములగు పక్షులు గుమిగూడి ఆ కళేబరము నుండి మాంసఖండములను చీల్చుకొని పీక్కుని సంతోషంతో తినగలవు. ఇంకా సమరభూమి యందు నా చేతికి చిక్కిన ఆ క్రూరుని దేవతలు, గంధర్వులు, పిశాచములు, రాక్షసులు మొదలగు వారెవ్వరూ కూడా రక్షింపజాలరు. ఓ సోదరి, మొదట ఈ పరిస్థితి నుండి తిన్నగా కోలుకొనుము. తరువాత పరాక్రమశాలివైన నిన్ను ఈ దుస్థితికి గురిచేసిన దుర్జనుడెవరో చెప్పుము. కోపంతో రెచ్చిపోయిన తన సోదరుని మాటలను విన్న తరువాత ఆ శూర్పణఖ కన్నీరు కారుస్తూ అతనితోటి ఇలా చెప్పింది. ఓ సోదరా, మన దండకారణ్యమున 2 రాజకుమారులు చేరారు. వారు నవయువకులు. అంతేకాదు, చక్కని రూపలావణ్యములు కలవారు, మిక్కిలి సుకుమారులు, అయినను సాటిలేని బలపరాక్రమములు కలవారు. మరియు పద్మముల వలె విశాలమైన మనోహరమైన నేత్రములు గలవారు. వారు నారచీరలను, జింక చర్మములను ధరించి ఉన్నారు. కందమూల ఫలములే వారి ఆహారములు. వారు జితేంద్రియులు, తాపసులు, ధర్మనిరతులు. వారు దశరథ మహారాజు యొక్క కుమారులు, అన్నదమ్ములు. పేర్లు రామలక్ష్మణులు. గంధర్వరాజుల వలె వారు నిరుపమాన తేజోమూర్తులు, గొప్ప రాజచిహ్నములు గలవారు. వారు దేవతలో మనుష్యలో చెప్పలేను. వారి దగ్గర నేను సన్నని నడుము గల ఒక మగువను చూశాను. ఆమె నిండు యవ్వని, చక్కని సుందరి, మిలమిలలాడుచున్న ఎన్నో ఆభరణములను ధరించి ఉన్నది. ఆ యువతి రక్షణ నిమిత్తముగా ఆ ఉభయుల వలన నేను ఒక దిక్కులేని దాని వలె కొలటవలే ఇట్టి దురవస్థకు లోనయ్యాను. రణరంగమున ఆ 2 యువకులు మృతి చెందిన వెంటనే నురుగులతో కూడిన వారి రక్తములను, ఆ కుటిలాత్మురాలి రక్తమును తనివి తీరా త్రాగగోరుచున్నాను. ఓ సోదరా, ఆ 3 యొక్క రుధిరమును రణరంగమునందే తృప్తిగా జుర్రెదను. ఇదే నా ఏకైక వాంఛ. దానిని నీవు నెరవేర్చి తీరవలెను. శూర్పణఖ మాటలను విన్నంతనే ఆ ఖరాసురుడు ఎంతో మండిపడ్డాడు.
వెంటనే అతడు యముని వలె భయంకరులైన 14,000 మంది యోధులను శ్రీరాముని మీదికి యుద్ధానికి పంపుతూ వాళ్ళని ఇలా ఆదేశించాడు. ఓ యోధులారా, ఇరువురు మానవులు దారచీరలను జింక చర్మములను ధరించి శస్త్రధారులై భయంకరమైన ఈ దండకారణ్యమునకు వచ్చి ఉన్నారు. వారిలో ఒక తరుణి కూడా ఉంది. మీరు అక్కడికి వెళ్ళి దురాచారులైన ఆ యువకులిద్దరిని ఆ తరుణిని పరిమార్చండి. అప్పుడు నా సోదరి అయిన ఈ శూర్పణఖ ఆ ముగ్గురి రక్తమును త్రాగగలదు. ఓ రాక్షసులారా, ఇదే నా సోదరి కోరిక. ఇట్లు చేయుట నాకును చాలా ఇష్టము. వెంటనే వెళ్ళి వారిపై మీ పరాక్రమాన్ని చూపి వారిని చంపివేయండి. అప్పుడు నా సోదరి కోరిక తీరుతుంది. కరుడు ఈ విధంగా ఆదేశించిన తరువాత ఆ 14,000 మంది రాక్షస యోధులు ఆ శూర్పణఖను వెంటబెట్టుకుని గాలిచే నెట్టబడిన మేఘముల వలె పంచవటికి చేరారు. తరువాత రాక్షసులు మహాపరాక్రమశాలి అయిన శ్రీరామునిపై నిశితములైన తమ బాణాల్ని ప్రయోగించారు. అయినను వనగజములు మండుచున్న అగ్నిజ్వాలలను ఎదుర్కొనలేనట్లు వారు శ్రీరాముని దెబ్బతీయలేకపోయారు. వాల్మీకి మహర్షి విరచితమయ్యే ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అరణ్యకాండమునందు 19వ సర్గము సంపూర్ణం. శుభం.